పాకెట్ గార్డెన్ అంటే ఏంటో ఫస్ట్ చెప్పండి, ఎలా పాకెట్ ఉంటుందో గార్డెన్ చెప్పండి. ఏముండదండి, మాకు తెలియదు. పాకెట్ గార్డెన్ తీసుకొచ్చే వాళ్ళం తీసుకురాలి. ఏంటంటే ఒక 4 inch పాట్ ఉంటుందండి, సేమ్ ఇలానే ఈ ఫైబర్ తోనే ఇట్ విల్ బి దిస్ మచ్. దాంట్లో సేమ్ పాటింగ్ మిక్చర్ ఉంటుంది, ఇలా ఒక సీడ్ ప్యాక్ వస్తుంది అంతే, విత్ అ గుడ్ బాక్స్. ఇలా ఒక సీడ్ ప్యాక్ వస్తుంది, లైక్ టమాటో కావచ్చు, తులసి కావచ్చు, ఏదైనా. ఫర్ దట్ ఇట్స్ ఫైన్. సో అదేంటంటే ఇట్స్ అ స్మాల్ కిట్ ఫర్ ఎనీబడి టు స్టార్ట్అప్ అనమాట. ఏంటంటే ఒక సింపుల్ అమౌంట్తో సింపుల్గా ఇంట్లో పెంచుకునేలాగా. సో అది వచ్చేసి అది వెరైటీగా ఒక రిటర్న్ గిఫ్ట్ అయిపోయింది, అది వితౌట్ నోయింగ్, వితౌట్ ఎనీ నాలెడ్జ్. ఎంత కాస్ట్ ఎంత కొనుక్కోవాలి? 75 rupees నుంచి స్టార్ట్ అవుతుందండి. ఫ్రమ్ ఇది కొనుక్కోవాలంటే ఇదండి, ఇది వచ్చేసి ఇంక్లూజివ్ ఆఫ్ హోమ్ డెలివరీ 350 అండి. వేర్ హౌస్ అండ్ పికప్ పాయింట్స్ అయితే ఇట్స్ జస్ట్ 250. It depends upon the number of pots we are putting. 2 కావాలా 4 కావాలా, it depends on the customer, like how many they are asking for it. వాళ్ళ డిమాండ్ బట్టి వీల్ చార్జ్. అయితే ఈ పాకెట్ గన్ గురించి నాకు బాగా నచ్చింది ఏంది, యూ గో అండ్ అప్రోచ్ ఆల్ ది షాప్స్ వేర్ యూ గెట్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ అండ్ ఆల్. టెల్ దిస్, నీకు మార్కెట్లోనే ఇది ఫుల్ కొత్త విషయం ఇది. ఇప్పుడు వెళ్ళి ఏం కొనాలి బర్త్డే గిఫ్ట్ అంటే షాప్ వాడికే ఇది చూపించు అంటాం, చాలా కొత్తగా ఉంది కదా. వెళ్ళి వాడు బర్త్డేకి ఇస్తే అరే ఇది చెయ్యి నీకు మొక్క వస్తుంది అంట. He'll have that curiosity, a child will have that curiosity, and we want to incubate that in a child. And in schools also, we want to promote in schools. So we have lot of other ideas even, like ఇప్పుడు COVID రాకుండా ఉంటే we spoke to certain people where they are connected with even 8,800 schools. 800 schools they are connected. Where we thought like we'll encourage a child, like if he gets this many of PET bottles or plastic, anything, like we'll be telling him a specific thing, like how much if they get, they'll get these kind of things. We'll give them seed pencils. సో వాళ్ళు రాసాక తర్వాత పెన్సిల్ దాని చివరి పాడేయకుండా ఏదో ఒక దాంట్లో వేస్తే వీల్ గెట్ ఎ ప్లాంట్. సో ఇట్లాంటి ఏమి ఇవ్వచ్చు ఆ ప్లేస్లో. సో వీళ్ళకి స్లోగా ఏం అవగాహన వస్తుంది, అరే మనం ఇది వేస్ట్గా పాడేయకూడదు. ఐ బీన్ టు వన్ ప్లేస్ దేర్, వాళ్ళు ఏం చెప్పారంటే 5 ఏదైనా ఇవేమంటారు ఇలాంటి పెట్ బాటిల్స్ ఏమి తీసుకొచ్చినా కానీ దిల్ బి గివింగ్ ఎ ప్లాంట్. Maybe 5 or 10 bottles. You know, all I might have spent 400 or 500 for my cab to go there to give these bottles and pick a small plant. And I came back, but I was very happy. Reason ఏంటి, నేను ఎక్కడో వీళ్ళ ఒక ఆలోచనకి నేను సపోర్ట్ చేస్తున్నాను. అదే 500 పెడితే I can get I think at least 10 plants at home. But why did I go? Because you should encourage such things. I never bother like who is doing it. I just go and encourage such things. So let us also do with kids, students in schools. So once school start ayaka, we know that what we will be planning and we'll be doing, and we'll see that అంటే మాక్సిమం మనతో అయినంత వరకు ప్రతి పిల్లలకి ఇది రీచ్ అవ్వాలి. ఎందుకంటే పిల్లలే చేయాలి ఏదైనా కానీ, వాళ్ళకి నేర్పించేసి చాలు కదా, జనరేషన్ ముందంతా చూసుకోవాల్సింది వాళ్ళు. కాబట్టి డెఫినెట్లీ వీ కెన్ బ్రింగ్ దట్ చేంజ్. సూరజ్, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వినాయకుడిది ఒక కాన్సెప్ట్ ఉంది, మేక్ మై గార్డెన్ అనేది. ఇప్పుడు ఇందాక మీరు పాకెట్ గార్డెన్స్ అన్నారు, ఇవి కాకుండా ఇంకేమి మీరు ప్రస్తుతానికి ప్లాన్ చేసినవి ఉన్నాయి? సో ప్రస్తుతానికి we have gardening kit, vegetable gardening kit, home gardening kit. మళ్ళీ దీంట్లో కూడా you have small sizes, economic sizes. అంటే ప్లేస్ చూపిస్తే మీరే వచ్చి ప్లాన్ చెప్తారా, లేకపోతే ఎలా? దాని కాన్సెప్ట్ చెప్పండి టోటల్ గా, మీరు ఏం చేస్తారు? స్పెషాలిటీ ఏంటంటే ఎక్స్పీరియన్షియల్ గార్డెనింగ్. మీరు ఇప్పుడు నాకు ఒక స్క్వేర్ ప్లాట్ ఇచ్చి ఇక్కడ మీకు గ్రో చేయాలని ఉంది అనుకోండి, మేము వస్తాము, వీ విల్ టీచ్ యూ ఇక్కడ ఎట్లా గార్డెనింగ్ చేయాలో అని. ఎందుకు అంటే మేము వెళ్ళిపోయాక మీరు మా దగ్గర నుంచి జస్ట్ ఐటమ్స్ తీసుకుంటారు అండ్ మేము మెయింటెనెన్స్కి వస్తాము, కానీ మీరు యూ విల్ బీ డూయింగ్ ద గార్డెనింగ్ యువర్ సెల్ఫ్. సో మీ ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఉంది. సో వీ హ్యావ్ అదర్ ప్రోడక్ట్ లైన్స్ ఆల్సో. పాకెట్ గార్డెన్ ఒకటి, హోమ్ గార్డెన్ కిట్, వెజిటబుల్ గార్డెన్ కిట్. పాకెట్ గార్డెన్లో ఒక పాట్ ఉంటుంది, హోమ్ గార్డెన్ 4 pots, ఇట్లా 6 pots ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి డిపెండింగ్ అపాన్ యువర్ కస్టమైజేషన్. 1 pot అంటే అగైన్ 1 seed, 4 pots 4 seeds, 6 pots 6 seeds. సో ఇట్లా యూ కెన్ గెట్ మైక్రో గ్రీన్స్ ఆర్ మైక్రో హర్బ్స్ ఇంట్లో మీరు పెంచుకొని తినొచ్చు. ఇవి మేము కస్టమర్స్ కానీ వీ వర్ ప్లానింగ్. అట్ ద సేమ్ టైం మేము చూసాము కి కాలేజెస్, స్కూల్స్ మధ్యలో యాక్చువల్లీ ఐ మెట్ విత్ ICAR వైస్ ఛాన్సలర్. అక్కడ మేము ఒక కాన్సెప్ట్, ఒక జస్ట్ సీట్ క్యాలెండర్ కాన్సెప్ట్ పిచ్ చేస్తానికి వెళ్ళాము. అతనికి మొత్తం కాన్సెప్ట్ నచ్చేసి he had another idea in his mind, waste free and eco friendly campus. సో అతను అలా చెప్పినప్పుడు మాకు హిట్ అయింది కి అరే కాలేజెస్, స్కూల్స్ వీళ్ళందరూ కూడా చూస్తున్నారు అని.
So we are coming up with concepts like books, cards, visiting cards, greeting cards, pencils, plates, spoons, anything. Use, you throw, you get a plant. దట్స్ నైస్ It is not going anywhere. You're giving a Waste. birth again. అలాంటి కాన్సెప్ట్ వీఆర్ కమింగ్ అప్ విత్ అ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్. టైం ఒక్కటే మా చేతిలో కావాలి సో దట్ ఇవన్నీ స్లోగా ఎగ్జిక్యూట్ చేసి anything, you take a thank you card, you take the tags, we go for many programs like where they put a tag. Yes. You are registered అని. ఆ ట్యాగ్ కూడా ఇలా పారేయకూడదు వాళ్ళు. He should carry with him, drop it in a pot, he'll get a plant. ఓకే సో వెడ్డింగ్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ విల్ కమ్స్ విత్ సీడ్. ఆ సీడ్ హ్యాస్ టు కన్వర్ట్ ఇన్ టు అ ప్లాంట్ అంతే. నేనైతే దానికి ఇచ్చాను అలాగా. మేక్ మీ గార్డెన్ అంటే వీళ్ళు చెప్తారు, మేక్ మీ గార్డెన్ అంటే సీడ్ ఈస్ ఆస్కింగ్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు గార్డెన్ అంటారు. మీకు ఎవరు చెప్పారంటే నాకు అలాగే అర్థమైంది. ఐ థింక్ ఇట్ ఈస్ మీరు చిన్న స్థాయిలో స్టార్ట్ చేసినప్పటికి కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు ఎ వెరీ బిగ్ బిజినెస్ అని నాకైతే అర్థమవుతుంది. డెఫినెట్లీ దానికైతే అసలు డౌటే లేదు. అంటే మేము యాక్చువల్లీ కొంచెం ఈ ఐడియా ఏంటంటే వెన్ యూ సీ ఇన్ గవర్నమెంట్లో దే హ్యావ్ కిట్స్ ఫర్ 3,000, 4,000, 5,000 అండ్ ఆల్. వెన్ ఐ కేమ్ టు నో, being a socialist and all, they used to tell from horticulture department, why don't you promote it in gated communities where our people will come, they'll come and tell all these things. ఇన్ని కిట్స్ పోతే మీకు ఇంత వస్తుంది అని. ఐ సెడ్ గవర్నమెంట్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది మన తెలియదు. ఇప్పుడు అడిగితే గవర్నమెంట్ దగ్గర ఏం లేదు అంటారు సమ్ టైమ్స్, బికాస్ సి ద కోవిడ్ సిచ్యువేషన్, ఎనీథింగ్, మెనీ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. ఐ సెడ్ యూ కాంట్ రిలై ఆన్ గవర్నమెంట్ ఆర్ సమ్ వన్, లైక్ వై డోంట్ వీ స్టార్టెడ్. సో ఇప్పుడు కూడా మనం వెబ్సైట్లోకి వెళ్తే కస్టమర్ చాయిస్ ప్రకారం వీ మేడ్ సర్టన్ కిట్స్, వాళ్ళకి 3-5 బడ్జెట్, లెట్ దెమ్ చూస్ ద సీడ్స్ విచ్ దే వాంట్. అలా మనం వాళ్ళకి ఇవ్వచ్చు. ఇంకోటి వీఆర్ పుట్టింగ్ ఆల్ ద స్మాల్ యాక్సెసరీస్ వేర్ అంటే వాళ్ళు ఇది ఎత్తుక్కోవాలి అనేది ఉండదు. పెస్ట్ కొట్టాలి, దే విల్ హ్యావ్ రెడీలీ, మనం అది ఇస్తున్నాం, దాంతోపాటు నీమ్ది, వాట్ ఎవర్ ఇట్స్ రిక్వైర్డ్ ఎవ్రీథింగ్ విల్ బి కమింగ్ ఇన్ ద కిట్ వేర్ హ్యాపీలీ దే కెన్ డూ, దే నీ నాట్ ప్యానిక్. అండ్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే అందరు ఏఎంసీ అంటారు, దే వాంట్ యాన్యువల్ మెయింటెనెన్స్. వై డూ దే వాంట్ టు వేస్ట్ ద మనీ? సమ్ టైమ్ వాళ్ళు పట్టించుకోరు, ఊర్లో ఉండరు, ఏవో జరుగుతుంటాయి. దెన్ అల్టిమేట్లీ దే స్టార్ట్ బ్లేమింగ్ అస్ ఓన్లీ. ఐ సెడ్ నో, లెట్ us నాట్ డూ దిస్, లెట్ us మేక్ దెమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. సో అలాంటి కిట్స్ ఏంటంటే అందుకనే హీ గేవ్ ఎ క్యాప్షన్, వీ గైడ్ యూ గార్డెన్. నైస్ For a reason. నైస్. That's a reason for that, because last year and all when they were in college అయిపోయి ఆ 3 months ఇంటి దగ్గర ఉన్నప్పుడు, wherever they used to get these all guys used to go జుమ్మున కారేసుకుని they'll go there and they'll see, వాళ్ళు ఫస్ట్ ఒకటే ఏఎంసీ ఉందా, ఎవ్రీవేర్ దిస్ క్వశ్చన్. ఈ సైడ్ నో అమ్మా, వీళ్ళు ఇప్పుడు కూడా ఎప్పుడు చూసినా డిపెండ్ అవ్వాలనే చూస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్ దే కెన్ గో అండ్ బై ఓన్లీ అగైన్. సో దాని బదులు మనం ఇలా చేద్దాము, లెట్ మీ కమ్ అవుట్ విత్ సచ్ ప్యాక్స్ వేర్ దే విల్ నాట్ లుక్ ఫర్ ఎ పర్సన్ టు కమ్ అండ్ సపోర్ట్ దట్. సో నౌ యాజ్ సూన్ యాజ్ దిస్ ఇస్ ఓవర్, నౌ టుమారో ఫెస్టివల్ ఇస్ డన్, ఇక్కడ దగ్గర చూసేసి నెక్స్ట్ వీక్ ఐ నో దట్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ దే విల్ బి కంప్లీట్లీ వర్కింగ్ ఆన్ ఆల్రెడీ మీటింగ్ ఆల్రెడీ లైన్ అయిపోయింది, మండే మీటింగ్ స్టార్ట్. యా అండ్ దే విల్ బి వర్కింగ్ ఆన్ ద కిడ్స్ అండ్ ఆల్రెడీ చాలా మంది అప్రోచ్ అవుతున్నారు, దే వాంట్ దోస్ కిడ్స్. బట్ వెన్ వీ అప్రోచ్ దెమ్, వీ స్పీక్ టు దెమ్, వీ వాంట్ టు బి 100%. And definitely they are, because last more than 15 months they were working on this and they know everything, like how to be handled. That's the thing. Okay. అంటే For more videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.